హలో అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మళ్ళీ మన ఇష్టమైన వీడియోతోనైతే మేము ముందుకు వచ్చిన అదే నాన్ వెజ్ స్పెషల్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చిన ఏం వీడియో అనుకుంటుర్రులే ఇదైతే దాల్చా వీడియో చికెన్ దాల్చా మన తెలుగులో చికెన్ దాల్చా అసలు ఇద్దరు ముగ్గురేమో చూసారు అది కూడా అంత ఫేమస్గా ఏం రాలేదు మన నిజామ్స్ స్టైల్ దాల్చా అయితే ఖచ్చితంగా చెప్తా మా ఇంటి పక్కన ముస్లిం ఆంటీ ఉంటుంది ఆంటీ చెప్పిన స్టైల్ మస్తు టేస్ట్ వచ్చింది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే టమాటాలు సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి కలమాకు కొత్తిమీర ఒక్క చిన్న ఆనియన్ ఎందుకంటే ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ రావద్దు కాబట్టి అవి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బొగాల నూనె పోసుకొని ఆల్గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి జర ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వడం వల్ల కొంచెం మాడిపోయింది అట్లనే ఫోన్ కూడా వచ్చిండే సో అక్కడికి వెళ్ళి ఉంటే అండ్ ఇక్కడ వచ్చేసి టమాటోస్ పచ్చిమిర్చి వేసుకొని మంచి ఇట్లా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అండ్ ఆయిల్ ఇట్లా మీదికి వచ్చినాక కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మస్తు టేస్ట్ ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ కొంచెం సేపు కలిపిన తర్వాత దాని తర్వాత సొరకాయ ముక్కలు అయితే వేయండి సొరకాయ ముక్కలు ఖచ్చితంగా పెద్దగానే కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే నజ్జుమ్ అయిపోతాయి అండ్ అంత మంచిగా అనిపించేది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది పెద్ద ముక్కల లోపలికి రసం పోయి మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం మనం తీసుకున్నదంటే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసినాం అనుకో మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ అన్నీ ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసి కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఈ సొరకాయ ముక్కల దాంట్లోకి అయితే ఇది వేసేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని దాని తర్వాత అది పక్కకు పెట్టి అది మూత పెట్టుకొని కుక్ అయ్యే వరకు మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా అండి ఆ శనగపప్పుని మంచిగా పప్పు గుద్దితోనైతే రుద్దేసిన తర్వాత చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఆ చింతపండుని ఇది చికెన్ బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇది చింతపండు వాటర్ పోసి బాగా కుక్ చేసుకోవాలి ఎట్లా అంటే అన్నీ ఉడికిన తర్వాత కొంచెం కారం ఉప్పు అంటే కారం మంచిగా వేసుకోండి అంటే మంచి టేస్ట్ వచ్చేటనే సరిపోడే వేసుకోండి దాని తర్వాత అది తీసి పక్కకు పెట్టుకోండి కారం ఉప్పు ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకొని ఈ పప్పు రుద్దిన దాంట్లోకే ఇది షిఫ్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే బొగాని చిన్నగా అవుతుందేమో అని ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నా దాని తర్వాత రెండు ఒక దగ్గర కలిపి కొంచెం సేపు అయిన తర్వాత మంచిగా ఇట్లా ఎక్కువ పలస కావాలంటే వాటర్ పోసుకోండి లేదంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది చింతపండు వాటర్ అవి ఇవన్నీ సరిపోతాయి బాగా కుక్ అయిన తర్వాత అయితే మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా ఇవి రెండేసేసుకొని కొంచెం సేపు కుక్ అయిన తర్వాత అయితే దింపేసుకోవడమే సరే మళ్ళీ ఉంటా ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి